కాంగ్రెస్ ఓటర్లపై సీఎం రేవంత్ ప్రచారం ప్రభావం చూపుతోందా? రంగంలోకి సునీల్ కనుగోలు టీం దిగిందా? ప్రచారంలో సునీల్ టీం సూచించిన మార్పులేంటి? కాంగ్రెస్ తెస్తున్న కొత్త కార్యక్రమాలేంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఒకవైపు సీఎం రేవంత్, మరోవైపు కేటీఆర్ రోడ్ షోలతో ప్రచారం తారస్థాయికి చేరింది. సీఎం రేవంత్ ప్రచారంతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిందని క్యాడర్ చెబుతోంది. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం ఫోకస్ చేసినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, యువకులకు ఎన్ని ఓట్లు ఉన్నాయి వంటి అంశాలను తెలుసుకున్న సునీల్ టీం ఓటర్లను ఆకర్షించడానికి పలు నూతన కార్యక్రమాలను సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై సైతం సునీల్ టీం పలు మార్పులు, సూచనలు చేసింది. నాయకులు ఓటర్లను నేరుగా కలవటం లేదని సునీల్ టీం గుర్తించింది. ఈ సమస్యను అధిగమించేందుకు టీ విత్ ఓటర్ అనే కార్యక్రమాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ పెద్దలకు సునీల్ కనుగోలు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళని బూత్ స్థాయిలో ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించి 2 రోజుల్లో లిస్టు తయారు చేసి పంపాలని సునీల్ కనుగోలు తన టీంను ఆదేశించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, జూబ్లీహిల్స్ బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని రీల్స్ చేయించే పనిలో సునీల్ టీం నిమగ్నమైంది. ఇక నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైనేజీ పరిస్థితిని వివరిస్తూ ఈ దుస్థితికి కారణం గత ఎమ్మెల్యేనే అంటూ బూత్ స్థాయిలోని ఇన్ఫ్లుయెన్సర్స్ తో షార్ట్ వీడియోలు తయారు చేయించాలని నిర్ణయించారు. ఇక ముస్లిం ఓటర్లలో చాలా మంది గత ప్రభుత్వం ఇచ్చిన రంజాన్ తోఫా, షాదీ ముబారక్లతో లబ్ధి పొందినట్లు గుర్తించారు. వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇందుకోసం కార్ కు దాలేతో కమల్ కు జాయేగా అనే టైటిల్ తో ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, తెలుగులలో కొన్ని గ్రాఫిక్ కార్డులు, పోస్టర్లు తయారు చేసి ప్రచారం చేయాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలోకి దిగటంతో ఓటర్లు పూర్తిగా వన్ సైడ్ గా మారారని హస్తనేతలు భావిస్తున్నారు. ఇక సునీల్ టీం సూచనలు పార్టీకి ఉపయోగపడతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి గెలుపుపై హస్తనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.